హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ చేసుకున్నాం. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మేము చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, 1 టీ స్పూన్ ఉప్పు, 2 చెంచాల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, హోల్ గరం మసాలా, ఇంకా గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, మొత్తం అవి నూనెలో వేయించుకు పెట్టుకున్నవి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేడెక్కింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చికెన్ వేసుకున్నాక చికెన్ కలుపుతున్నాం కదా. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. చికెన్ ఇంకా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే 1/2 అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. పీసెస్ అనేది ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు ఇక్కడే సరిపడా వేసేసుకోండి, రుచికి సరిపడా. తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది చికెన్. ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే చికెన్ అంతా అడుగంటేస్తుంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత తీసేసి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, మొత్తం చికెన్ అంతా కారం పట్టేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత పేస్ట్, మనం ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి పేస్ట్. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరం ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకున్నాక మళ్ళీ మొత్తం కలుపుకోవాలి చికెన్. ఇప్పుడు ధనియాల పొడి వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ధనియాల పొడి వేసినాక. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా ఉంటుంది చికెన్. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి చికెన్ని. చికెన్ రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ కర్రీ. ఇప్పుడు సర్వింగ్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.
ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది చూసారా చికెన్ కర్రీ. ఇది మా ఇంటి స్టైల్ చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఫాలో కావండి. బాయ్ ఫ్రెండ్స్.